పంపించింది మేమే, అందులో నర్సిగాడు ఉప సర్పంచ్ కూడా నేనే. సాయుధ పోరుకు సై సై అంటూ విప్లవ బాటకు జై జై అంటూ సాగిన రణాన దక్కిన పొలాన ఒరిగిన వీరుల నెత్తుటి మంటల ఎగిసిపడింది నా భువనగిరి. అందుకు ఈ గడ్డ మీద బీసీలు ఒక్కటై మన బిడ్డలంతా అధికారంలో కూర్చోవాలని మల్లన్న తలపెట్టిన ఈ మహత్కార్యానికి తరలి వచ్చిన గల్లి గల్లి నుంచి పల్లె పల్లె నుంచి మండలాల నుంచి జిల్లాల నుంచి రాష్ట్రాలుగా వచ్చిన ప్రతినిధులందరికీ శిరస్సు వచ్చి బీసీ వందనాలు తెలియజేస్తూ ఆలోచిద్దాం. ఎన్నాళ్ళని ఓట్లు అమ్ముకునే యంత్రాలుగా ఉందాం, ఎన్నాళ్ళని సీట్లకు దూరంగా ఉందాం. జై బీసీ. థ్యాంక్ యూ. ఇక విద్యార్థి విభాగం నుంచి రాజు మాట్లాడుతుంట. రాజు గౌడ్, విద్యార్థి విభాగం. ఓయ్ రాజు గౌడ్ అన్న ప్లీజ్. స్కిట్ తర్వాత ఓకే రెడీ. రాజు రెడీ. ఏమి నేల తల్లి ఇది పనికి రాని వీడు, ఎటుల జరిగనమ్మాయి ఘోరదారు నంబు. ఏమి నేల తల్లి ఇది పనికి రాని వీడు, ఎటుల జరిగనమ్మాయి ఘోరదారు నంబు. ఇది రక్త కరుపగాదు సమాధిరాళ్ళ వీడు, ఇది రక్త కరుపగాదు సమాధిరాళ్ళ వీడు. ఇది పలుకలేదు భాష నువ్వేళ్ళ దీన కోశ. ఏమి నేల తల్లి ఇది పనికి రాని వీడు, ఎటుల జరిగనమ్మాయి ఘోరదారు నంబు. ఎటుల జరిగనమ్మాయి ఘోరదారు నంబు. అవును, దారుణమే, ముమ్మాటికి ఇది దారుణమే. ఆనాటి నుండి ఈనాటి వరకు చదువుకు విద్యకు అన్నిటికీ దూరం చేసి భూములు మాత్రం వాళ్ళ కిందుంచుకొని అరాకొర భూములు ఇస్తూ ఇది దారుణం కాకపోతే ఏంది? ఈ దారుణం ఇంకెట్లుంది, మనం ఎట్లా మోసపోతాం, మనల్ని ఏం చేస్తారు అనేది ఈ నాటకాలు చూద్దాం రండి ఆలోచిస్తూ. దండాలు దొరా చూసినావురా దొర పరపతి ఇట్లుంటది. 30 ఎకరాల మాసాల్తీ దొరా నీ అయ్యగాక సంపాదించండి 30 ఎకరాలు. బ్రహ్మయ్య కొడుకు 40 ఎకరాలు ఉన్నాయి దొరా. 40 ఎకరాలు అవుతోరా. 40 ఎకరాలు నర్సిగాడు దొరా. అవు సరే దొరా. అవురా నర్సి ఉన్నావురా? ఉన్నా దొర రమ్మంటాను రారా. దొరనా? దొర నన్నెందుకు రమ్మంటాను రా? నాకేం తెలుసురా, దొర చెప్పిండు నేను వచ్చినా. ఎందుకో ఏమో పంచాన్ దొర పిలిచిలాడా? అవురా, నీతో మాట్లాడేది ఉన్నది దొర. అది కాదురా, మొన్న మీ పోరగాళ్ళని చూసిన పండుగ రోజు నీ పోరగాళ్ళకు బట్టలు ఎట్లున్నాయి, మీ అన్న పోరగాళ్ళకు బట్టలు ఎట్లున్నాయి? ఏమో దొరా, మొత్తం మా అన్నయ్య చూసుకుంటాడు దొరా. అన్నయ్య చూసుకుంటే ఇక నువ్వేం చేస్తావురా? నాకు తెలియదు దొరా, మొత్తం మా అన్నయ్య చూసుకుంటాడు దొరా. నువ్వు గిట్లుండేపటికనే మీ అన్న నిన్నెక్కడో మోసం చేస్తాడు అనిపిస్తాందిరా. అయినా ఎవరి భూమి ఆడు పంచుకుంటే ఎవరి బతుకాడు మంచిగా బతుకుతాడు కదరా. గదే చెప్పుదామని పిలిచిన. ఒక్కసారి ఆలోచించుకో. ఇవాళ బాయి కాడికి పోయి మా అన్న సంగతి చూడాలి. చూసినావురా బాసి? అవుతారా, ఇప్పుడు కళ్ళు చల్ల పడ్డాయా? ఇద్దరు అన్నదమ్ముల మాత్రం చిచ్చు పెట్టినావు. దొరరా దొర. దొరవో దొంగవో? దొర మీరు చక్కటి వాళ్ళే.
నాగెట్టి సాళ్ళల్లో నా తెలంగాణ నా తెలంగాణ నవ్వెట్టి బతుకుల్లో నా తెలంగాణ నా తెలంగాణ నాగెట్టి సాళ్ళల్లో నా తెలంగాణ నా తెలంగాణ నవ్వెట్టి బతుకుల్లో నా తెలంగాణ నా తెలంగాణ నాగెట్టి సాళ్ళల్లో నా తెలంగాణ నా తెలంగాణ నవ్వెట్టి బతుకుల్లో నా తెలంగాణ నా తెలంగాణ నాగెట్టి సాళ్ళల్లో నా తెలంగాణ నా తెలంగాణ నవ్వెట్టి బతుకుల్లో నా తెలంగాణ తెలంగాణ అన్నా ఓ అన్నా గదేనే మస్తు పైసలు అవసరం ఉన్నాయి నాకు గా భూమి జర ఇస్తామని వచ్చిన మెదల్లా పుర్రు తిరుగుతుంది ఏకాఏక భూమి మంచి అంటున్నావు గదే నాకు కావాలనే భూమి పంచుతావా లేదా ఏంది పిల్లగా వచ్చి భూమి మంచి అంటున్నావు ఎవడు చెప్తే నమ్మినావు ఎవడి మాటలు విన్నావు ఎందుకు వచ్చి ఇట్లా అడుగుతున్నావు గవన్నీ నాకు తెలియదు కదా నువ్వు సప్పుడకుండా అన్నా భూమి పంచుతావా లేదా సరే సరే ఇంకెన్ని రోజులు అని చెప్పి కలిసి ఉంటాం చెప్పు సరే సరే గా రాజుగాడు ఊరికి అయినట గాడు రావడానికి 2 దినాలు పడుతుంది గాడు వచ్చినాక మాట్లాడదాం కానీ ఇంటికి పో అయ్యో రాములా గీడేంది ఇప్పుడు వచ్చి భూమి పంచమంటాడు ఎట్లయితే గట్లయితే బావే సరే సరే పా అరే బాసి దొరా చూసినావురా దొర పరపతి ఇప్పుడు మనసు నిమ్మలమైంది దొరా ఇద్దరు అన్నముల మధ్యలో చిచ్చు పెట్టినావు ఎవరి భూమి కట్టడి చేసినావు ఇప్పుడు చెప్పురా బాసి భూమి ఆన్ దగ్గర ఎక్కువ ఉన్నదా నా దగ్గర ఎక్కువ ఉన్నదా అవు దొరా ఈ చోట్ల లతుకురు పనులు ఎత్తే ఏయ్. దొరా వీళ్ళు సాన సక్కటోళ్ళు అంటానా దొరా దొరరా దొరా ఈ చోట దొర ఉన్నంత కాలం మన గిట్నే బతుకుదాం చూసిరా బీసీలకు భూములున్న ఓర్వరైతిరి, బీసీలకు కొలువులున్న ఓర్వరైతిరి, బీసీలకు చదువులున్న ఓర్వరైతిరి. ఇంకా దేనికి కోరుస్తారు? ఇక అదొక్కటేనా? ఇంకా ఎట్టెట్లా ఉన్నది, మన మట్టి ఎట్లా ఉన్నది, మన కథ ఏందో ఏంచుతారు. ఒక పారు చూద్దాం రాని. కల్వవాదం వస్తారమ్మా, కల్వవాదం వస్తారమ్మా, కొంగి కలిసేటి వారైతరారే మాయమ్మ. కల్వవాదం వస్తారమ్మా, దూరము సానున్నదమ్మా, ఆ దూరము సానున్నదమ్మా, తూగి నడిసేటి వారైతరారే మాయమ్మ. దూరము సానున్నదమ్మా, అరే బాజిగా దొరా నేనేడున్నా ఛత్రేడ పడతానవరా నెత్తి సుర్రు అన్నది దొరా ఆడే ఉన్నది దొరా ఎగ్రం భయ ఏయ్. మన పోయి సర్రు మాట మరి అది కాదురా బాసి దొరా ఊళ్ళో మన గురించి ఏమనుకుంటానరా దొరా పటేలమ్మ చాలా మంచి అనుకుంటారు దొరా ఏ లేదు దొరా మిమ్మల్ని కూడా మంచోళ్ళు అనుకుంటారు పొలం కాడికి పోదాందా పా. అక్క లేచినా? ఏమైందే 5గురు అత్తనని 4గురే ఉన్నారు దొరా 5గురం వచ్చినాం దొరా. సంటి పోరడు ఏడుతుండని లచ్చి పాలిచ్చేదందుకు పోయింది. ఏ నచ్చి పనిడిచి పెట్టి పాలించుకుంటా కూర్చుంటే పని ఎవరు చేస్తాడు? నీ అయ్య చేస్తాడా? పసిపాపలేచిన పాలియనీయడు, నడుములెత్తకుండా నాట్లయ్యమంటాడు. ఊరి మురిమి చూస్తాడు ఊరి దొరగాడు, పొద్దంత పని చేసిన చెల్లెమ్మ, మస్తు రోజులు తప్పలే చెల్లెమ్మ. పొద్దంత పని చేసిన చెల్లెమ్మ, మస్తు రోజులు పొద్దంత పని చేసిన చెల్లెమ్మ, మస్తు రోజులు తప్పలే చెల్లెమ్మ. పొద్దంత పని చేసిన చెల్లెమ్మ, మస్తు రోజులు తప్పలే చెల్లెమ్మ. ఇదంతా నాటి కథ, ఇదంతా నాటి కథ. వ్యక్తి పేరు మీద ఈ మట్టి మీద మనల్ని గట్టిగా నిలబడకుండా చేసిన నాటి కథ. ఇప్పుడు భుజాల మీద చెయ్యేస్తూ రారా తమ్మయ్యని ఇంట్లోకి రానిస్తూ కూసోనిస్తూ చదువుకోనిస్తూ అధికారం మాత్రం మనకు అంటకుండా చేస్తున్నారు. గా కథ ఏందో ఇప్పుడు చూద్దాం. రారి.
ఓరు గారి ఏమాయరా కూకొని నడమంతనో ఏవట్టే అయ్యో జర ఆగరాదురా ఈ పంది మొక్క పొడికి ఎప్పుడు తొందరనే ఆగో. మీరందరికి ఇక్కడేం చెప్తారు ఇంత ఖుషిగా కనిపిస్తారు ఓ శిని అక్క నీకు తెలియదానే ఇవాళ ఇక్కడ మనోళ్ళందరికి లోన్లు ఇస్తారు మాకైతే ఆటో వచ్చిందమ్మా ఇక రందే లేదు ఎటు పోయినా ఖర్చే లేదు మాకు ఆహా. ఓ అయినే నా కొడుకు సెల్ ప్యాన్ పెట్టుకున్నాను లోన్ ఇస్తాడు అయినే ఇక మావాడు షాప్ లో ఊకుంటాడు ఇక పైసలు ఓహో సెల్లు షాపా మరి నా కొడుకు అయితే చికెన్ సెంటర్ పెట్టిస్తాను ఇక రోజు మా ఇంట్లో కౌసు కూరే చికెన్ బొక్క నా బిడ్డకైతే బ్యూటీ పార్లర్ పెట్టిస్తాడే అవునే లచ్చక్క గుండ్రాయి లెక్క కూర్చున్నావు నీకేమిత్తనన్నారే ఏందే గట్లాంటివి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కనిపించబట్టే నాకు కూడా ఏదో ఒకటి ఇస్తారని వచ్చిన కదనే ఇద్దరమ్మా నీకు నెలనాడు పింఛనిగా అబ్బో సాల్తీ ఓ ఎక్కడే బావా ఇంతకు నువ్వేం పెట్టుకున్నావు నీకేం పెడతా అన్నారు ఓ పిల్లగా నాది ఊళ్ళో ఏ అక్కర జరిగిన వేసుడేను వేసేదండి బావా టెంట్ కదా ఓహో నీ టెంటులో నా సెంటు నాకైతే జిరాక్స్ షాప్ పెట్టిస్తా అన్నాడు ఓ తీసినవు నీ జిరాక్స్ నీకు తలకైన ప్లేట్ నా దగ్గరికి రావాలి ఎందుకంటే నాకు బెల్లం సాయ హోటల్ పెట్టిస్తా అన్నాడు ఇక సాయే గివి కావాలి మనకు ఇస్త్రీ పెట్టెలు వాషింగ్ మిషన్లు కమిటీ హాళ్ళు గుడికాడ దేవుని బొమ్మలు పండుగలకు చందాలు ఆడకట్టుకు విగ్రహాలు కమిటీ హాళ్ళు లేకపోతే ఇట్లాంటి ఛాయ దుకాణాలు జిరాక్స్ దుకాణాలు ఎందుకు మన పోరగాలు ఛాయలు కాసుకొని బతకాలి ఏంది మన పోరగాలు మండలం ఆఫీస్ కాడ పోలీస్ స్టేషన్ కాడ జిరాక్స్ షాపులు పెట్టుకొని బతకాలి మన పోరగాలు ఇస్త్రీ చేసుకొని బతకాలి గదే వాళ్ళ కొడుకులు అమెరికాలో చదువుకుంటారు మంచిగా చదువుకొని సర్రును వచ్చి అయ్య దిగంగానే కొడుకు ఎక్కుతాడు కొడుకు దిగంగానే అయ్య ఎక్కుతాడు చల్ మేమేమన్నా బాంచపోల మారా బాంచత్ నడవదిగా ఇక్కడి నుంచి నడవదు కాక అధికారం మాది అందలం మాది ఓటు మాది సీటు మాది కనుక నెగ్గే రూట్ కూడా మాదే ఏమంటారు ఆలోచిద్దాం ఇంకా ఆలోచించుడేంద్రా దొరేంది మన పీకుడేంది ఊరు మనది వాడ మనది నడువురస